ధన్యం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇస్తున్న కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారుల కుమారుడు జుజ్జువరపు సందీప్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. రాజారావు గారికి, రాజామణి గారికి, జ్యోత్సనా కుమారి గారికి, సందీప్ కుమార్ గారులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. మీ దాసునికి మీరిచ్చిన నూతన జన్మదినము దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చారు, వీరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు బిడ్డలను సమర్పిస్తూ వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని యేసునామాన వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బెస్ట్ రోల్ మోడల్స్ ఉన్నారు. మెన్ అండ్ ఉమెన్ బెస్ట్ రోల్ మోడల్స్. ఇవాళ అన్ని ఫీల్డ్స్లో, అన్ని విభాగాల్లో అనుసరణీయ వ్యక్తులు, అనుసరించదగిన స్థాయి వ్యక్తులు ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం కూడా కొంతమంది వ్యక్తుల జీవితాలు మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడేటట్లుగా అనుసరణీయమైన జీవితాలు కలిగిన వారు కలరు. మీరు ఒక్కసారి చూడండి, క్రీడా విభాగం ఎంచుకుంటే ఒక్కొక్క క్రీడకు ఒక్కొక్క వ్యక్తి పితామహుడిగా కనపడతాడు, టాపర్గా కనపడతాడు. ఆ వ్యక్తిని ఫాలో అవటానికి మిగతా వారు ప్రయత్నం చేస్తారు. అంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తారు, వాళ్ళు దాన్ని ఫాలో అవటానికి చూస్తారు. ప్రజలు కూడా వాళ్ళతోనే కంపేర్ చేస్తారు. వాళ్ళు ఒక శిఖరంలాగా కనబడతారు, వారు ఒక గీటురాయి అవుతారు. బంగారాన్ని పరీక్షించడానికి కంసాలి వారు ఒక గీటురాయి మీద గీస్తారు. గీటురాయి అని ఉంటుంది గోల్డ్ స్మిత్ దగ్గర. మనం బంగారం తీసుకెళ్ళగానే దాని మీద గీస్తాడు, రుద్దుతాడు. రుద్దగానే ఆ బంగారం యొక్క నాణ్యత తెలిసిపోతుంది అతనికి. అలాగే మనం కూడాను సమాజంలో గీటురాళ్ళు కనపడతాయి. గీటురాళ్ళు అంటే వాళ్ళని కంపేర్ చేస్తాం ఇతరులతో. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అలాగే అనేక మంది భక్తులలో ఆ భక్తుని ప్రత్యేకత ఏమిటంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. చార్లెస్ స్పర్జన్ గారికి ఉన్న పేరు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. అంటే బోధకులలో రాజకుమారుడు లాంటివాడు. అంత స్పెషల్ ప్రీచర్. ఆయన 3000 రికార్డెడ్ మెసేజెస్ చేశారు. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితం. ఆయన క్రైస్తవ బోధకులందరికీ గీటురాయి. ఎవ్రీబడి విల్ కంపేర్ విత్ దట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను 8000 ప్రసంగాలకు పైగా రికార్డింగ్స్ ఉన్నాయి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి ఒక గీటురాయిగా మారటం అనేది, సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ ట్రెండ్ ఈజ్ వెరీ గ్రేట్ థింగ్. అది అట్లాంటి వారు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు. స్పోర్ట్స్లో, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో, అట్లా మీరు ఎడ్యుకేషన్లో, మెడికల్లో, డిఫరెంట్ ఫీల్డ్స్లో టాపర్స్ ఉంటారు. వాళ్ళు మోడల్స్గా ఉంటారు. హౌ దే అచీవ్డ్ దేర్ లైఫ్స్,
వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా అచీవ్ చేశారు అనేది మనకెప్పుడు సవాలుగానే ఉంటుంది. విలియం కేరీ మన దేశానికి వచ్చి మన దేశంలో బైబిల్ గ్రంథాన్ని మన దేశ భాషలలోనికి తర్జుమా చేయించాడు. ఓకే, ఆయన ఒక గీటురాయి మనకు, ఒక మోడల్ వన్, ఒక రోల్ మోడల్ మినిస్ట్రీలో. మన ముందు తరాల వాళ్ళు మనకు రోల్ మోడల్స్. వీళ్ళని బైబిల్ గ్రంథం ఏముందంటే సాక్ష్య సమూహం అన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా ఉన్నది. సాక్షి సమూహం. క్రైస్తవ్యము ప్రత్యేకమైనది. క్రైస్తవ్యము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇట్ కండెమ్స్ సిన్. పాపమును ఖండిస్తుంది. పాపిని ఖండించదు, పాపాన్ని ఖండిస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. అది క్రైస్తవ్యంలో ప్రత్యేకత. కనుక ఒక పాపి పాపము నుండి విమోచించబడి ఆ దుర్వ్యసనం నుండి బయటికి రావటానికి క్రైస్తవ్యం ప్రోత్సహిస్తుంది. ఆ పాపాన్ని అయితే 100% ఖండిస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్. లంచం, కట్నం, హింస, వీటిని క్రైస్తవ్యం ఖండిస్తుంది. కనుక బైబిల్ ప్రత్యేకం. బైబిల్లోని వ్యక్తులు వారి జీవితాల ద్వారా వాటిని రుజువు చేసి చూపించారు. వాటిని తమ లైఫ్స్లో వాళ్ళు రుజువు చేశారు. అందుకే బైబిల్ అనుసరణీయం. ఎందుకంటే అందులోని వ్యక్తులు అనుసరణీయులు ఉన్నారు. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు, గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. బ్యాడ్ రోల్ మోడల్స్ ఉన్నారు, వాళ్ళు బ్యాడ్ మోడల్స్. వీ షుడ్ నాట్ ఫాలో దెమ్. గుడ్ రోల్ మోడల్స్ ఉన్నారు, వీ షుడ్ ఫాలో దెమ్. వాళ్ళు మనం అనుసరించాలి. కాబట్టి నేను ఇవాళ నాకున్న సమయం చాలా తక్కువ కదా, అందులోనే నేను మీ ఎదుట ఒక 20 నిమిషాల్లో గుడ్ మోడల్స్ ఎవరు అనుసరణీయులు అనేది చెబుతున్నాను. నెంబర్ 1, ఫస్ట్, మొట్టమొదట మనం అనుసరించవలసినది ఈనోక్. హనోకు అంటారు. ఎవరండి? హనోకు దేవునితో నడిచాడు. 365 సంవత్సరాలు దేవునితో నడిచను. వాక్ విత్ గాడ్. మోస్ట్ ఇంపార్టెంట్, వాక్ విత్ గాడ్. ఇది చాలా గొప్ప అనుభవం. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ వాక్ విత్ హిజ్ సేవియర్. యేసుతో నడవాల. యేసుతో నడవటం, యేసు వెంబడి నడవటం, యేసు వెనుక నడవటం, యేసును ముందు పెట్టుకొని నడవాల. కాన్స్టాంటైన్ చక్రవర్తి 3వ శతాబ్దంలో యేసు సిలువను ముందు పెట్టుకొని యుద్ధాలకు వెళ్ళాడని రాసింది చరిత్ర. హీ వన్ ఆల్ ద బ్యాటిల్స్, హీ వన్ ద వరల్డ్. మోడల్ పర్సన్స్ ఎప్పుడు కూడాను వారి జీవితం ద్వారా సందేశాన్ని ఇస్తున్నారు. ఆ సందేశం ఏమిటంటే హనోకు దేవునితో నడిచాడు. అంటే వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమము చొప్పున నడిచాడు. ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యపు నియమము నిబంధనలలో నడిచాడు హనోకు.
అతనిని ఎగ్జాంపుల్గా తీసుకుని బైబిల్లో ఎంతోమంది నడిచారు. దేవుడు జాషువాకు చెప్పినప్పుడు కుడి ఎడమలకు తిరగక తిన్నగా నడవమన్నాడు. తిన్నగా నడిపించు దేవుడిని వెంబడించాలి. అంటే నో డీవియేషన్స్ ఇన్ లైఫ్, నో రాంగ్ డైరెక్షన్ ఇన్ లైఫ్. చెడు మార్గములకు తొలగక నీతి మార్గములో, పరిశుద్ధ మార్గములో, పవిత్ర మార్గములో నడవాలి. క్రీస్తును పోలి నడవాలి. యోహాను 14:6లో నేను మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని చెప్పాడు. యేసు అను మార్గములో ట్రూత్ అండ్ లైఫ్ ఉంది. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ ఆల్వేస్ లైఫ్. సత్యం ఉన్న చోట జీవం ఉంటుంది, జీవం ఉన్న చోట జీవితం ఉంటుంది. నీ జీవితంలో సత్యమును ఆశ్రయిస్తే నీ జీవితంలో జీవము తొణికిసలాడుతుంది, నింపబడుతుంది. హనోకు దేవునితో నడిచెను. వాక్ విత్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాక్ విత్ గాడ్, వాక్ త్రూ గాడ్. దేవుని ద్వారా, దేవుని చేత నడిపించబడటం, దేవుని వెనుక నడవటం. ద బిలీవర్ విల్ అండర్స్టాండ్. విశ్వాసికి అర్థమవుతుంది సత్యం. రెండవ వాడు హనోకు తర్వాత బెస్ట్ పర్సన్ టు ఫాలో ఇస్ నోవా. నోవహు ఆ తరంలో, ఆ జనరేషన్ అంతట్లో ఒకే ఒక్కడు నీతిమంతుడు, రైచస్ మ్యాన్ ఇన్ దట్ జనరేషన్. ఆ తరంలో నోవహు నీతిమంతుడు, నిందారహితుడుగా ఉన్నాడు, అన్బ్లెమిష్డ్. అంటే ఎక్కడ ఏ తప్పిదము అతని జీవితంలో అతడు కనపరచకుండా జాగ్రత్త పడి బతికాడు. దేవుడు అతను చూసి అతనితో మాట్లాడి అతని కొరకు, కుటుంబం రక్షణ కొరకు ఓడను కట్టుకోమన్నాడు. హీ బిల్ట్ అన్ ఆర్క్. తర్వాత ప్రపంచంలోని ఆల్ స్పెసిమెన్ ఆఫ్ క్రీపింగ్ అండ్ వైల్డ్, ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అన్నీ కూడా నోవాహు యొక్క రెస్పాన్సిబిలిటీగా దేవుడు అప్పగించినప్పుడు 17 దినాలు వాటన్నిటిని కాపాడాడు, వాటిని ఫీడ్ చేశాడు. గాడ్ గివెన్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్ఫెక్ట్గా కమిట్మెంట్తో చేశాడు నోవాహు. 100 years అతనికి జలప్రళయం గురించి చెప్పినప్పుడు 500 సంవత్సరాలు, జలప్రళయం వచ్చేప్పటికి 600 సంవత్సరాలు, అంటే 100 years హీ ఫాలోడ్ గాడ్. దేవుని వెంబడించాడు. హీ ట్రస్టెడ్ గాడ్. దేవుడిని విశ్వసించాడు. దేవుడు చెప్పిన పని కంటిన్యూ చేశాడు, మానకుండా పూర్తి చేశాడు. వితౌట్ కంటిన్యూయేషన్ యూ కాంట్ కంప్లీట్ ఎనీ వర్క్. చాలామంది బిగిన్ చేసి క్లోజ్ చేసేస్తారు పని ముగించకుండానే. మనం ఒక పని ప్రారంభిస్తే చాలదు, దాన్ని ముగించడానికి కొనసాగించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టు. అయితే కొనసాగింపు ముఖ్యము. నిన్న ప్రారంభం, రేపు ముగింపు అయితే ఇవాళ కొనసాగించటం ముఖ్యం. యు మస్ట్ కంటిన్యూ యువర్ టాస్క్, యువర్ కమిట్మెంట్, యువర్ గోల్ టుడే. టుడే ఈజ్ ద డే గాడ్ హ్యాస్ గివెన్ అంటు యూ. ఈ దినం దేవుడు నీకు ఇచ్చాడు. ఇది శక్తితో, కృపతో నిండిన దినం. ఈ దినం నువ్వు దేవునితో నడిస్తే టుమారో విల్ బి హోప్ఫుల్ ఫర్ యూ. రేపటి దినం నీకు గొప్ప హోప్ ఇస్తుంది, గొప్ప హోప్ నీకు ఇస్తుంది. కనుక నీ జీవితంలో నీవు దేవుని మాటకు లోబడటం, పని చేయటం అలవాటు చేసుకోవాలి.
దేవుడు చెప్పినది తూచా తప్పకుండా చేశాడు నోవాహు. నోవాహు అట్లు చేసెను అని రాసింది. అట్లు చేసెను అంటే బ్రేక్ఫాస్ట్ అట్లు కాదు అది. దేవుడు చేసినది చెప్పినది నోవాహు యావత్తును చేశాను అని రాసింది. యావత్తును అంటే అట్లు అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పినట్టుగా వితౌట్ డైవర్షన్ హీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హ్యాడ్ సెట్ టు హిమ్. దేవుడు అతనికి ఏం చెప్పాడు అదంతా చేశాడు. ఇట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్, యూ మస్ట్ ఫాలో ఇట్. తర్వాత వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో అబ్రహాం కనపడతాడు. అబ్రహాము చాలా గొప్ప మాదిరి మనకు విశ్వాసంలో. ఎంత గొప్ప మాదిరి అంటే దేవుడు ఏం చెప్తే అది చేయటంలో తన కుమారుని దహనబలి ఇమ్మన్నప్పుడు కత్తిపైకి ఎత్తాడు. కుమారుని బంధించి కట్ల మీద పెట్టి బలిపీఠ మీద పెట్టి. ఎంతటి విధేయత, ఎంతటి విధేయత. పరలోకం అతని విధేయతను చూచి భయభక్తులు చూచి కంగారుపడి బిగ్గరగా కేకలు పెట్టింది పరలోకం. ఆగు అబ్రహామా, చిన్నవాడిని ఏమి చెయ్యొద్దని చెప్పి పరలోకం నుండి ఒక స్వరం గట్టిగా మాట్లాడాడు. ఎటువంటి విశ్వాసం! నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాయంటే వదిలిపెట్టేశాడు. నేను చూపించబోయే దేశానికి బయలుదేరంటే బయలుదేరిపోయాడు. మళ్ళీ ఎన్నడూ తన తండ్రి ఇంటికి ఆ ప్రాంతానికి తిరిగి రాలేదు. లైఫ్లో అతడు 100 ఇయర్స్ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత 100 ఇయర్స్ బతికాడు. 100 ఇయర్స్లో ఎన్నడూ తన జన్మస్థలానికి రావటానికి అతడు ఇష్టపడలేదు, రాలేదు, ప్రయత్నం చెయ్యలేదు. హీ నెవర్ మెట్ హిజ్ రిలేటివ్స్ అగైన్. తన కుటుంబ సభ్యులు కల్దీయులలో ఉన్న వారిని ఎవరిని కలవటానికి ఆయన ప్రయత్నం చేయలేదు అని అంటే ఎంతగా దేవుని మాటకు విలువ ఇచ్చి పాటించాడో మీకు అర్థమవుతుంది. కనుక అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాలతో చేస్తాడంటే నమ్మాడు. ఈ 2 పోలికలు నాకు అనిపిస్తుంది. ఒకటి ఆకాశ నక్షత్రాలు నేను సంఘంతో పోలుస్తాను. అబ్రహాము యొక్క బిడ్డలుగా మనం సంతానంగా చెప్పుకుంటాం కదా అలగరికలుగా. అలాగే సముద్రపు ఇసుక రేణువులు ఇజ్రాయేలుతో పోలుస్తాను. ఎంతటి గొప్ప సమూహం అండి అబ్రహాము యొక్క గర్భం నుండి దేవుడు తెచ్చింది. కనుక అబ్రహాము మనకు చక్కటి మాదిరి. అబ్రహాము తన తర్వాత తరముల వారికి దేవుని గురించిన భయభక్తులు నేర్పటంలో సమర్థుడని దేవుడి ప్రకటన చేశాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ని దేవుని కొరకు సిద్ధం చేయటంలో అబ్రహాము సక్సెస్ఫుల్ పర్సన్. అబ్రహాము ధనాపేక్ష లేనివాడు. అబ్రహాము ఇవాళ మనుషుల్లాగా డిస్కౌంట్స్ అడిగేవాడు కాదు. తన భార్య సమాధి కొరకు స్థలాన్ని కొనాల్సి వచ్చినప్పుడు 400 తులముల వెండి తూచి ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేసుకున్నాడు. తక్కువ బేరాలు ఆడలేదు ఆయన. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్, ఇంటగ్రిటీ గలవాడు. కనుక ధనాపేక్ష పట్ల, అలాగే రక్త సంబంధికుల యొక్క రక్షణ పట్ల అబ్రహాము బాధ్యత గలవాడు. గ్రేట్ మోడల్ ఫర్ అస్. దేవునితో 6 పర్యాయాలు ఆదికాండ 18వ అధ్యాయంలో బ్రతిమలాడాడు. గ్రేట్ మోడల్. రక్త సంబంధికుల రక్షణ కొరకైనటువంటి తపన కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, దేవుని వేడుకున్నవాడు, ప్రార్థనాపరుడు. అబ్రహాము వలె మనం కూడా ఉండాలి. గ్రేట్ మోడల్ ఫర్ అస్. తర్వాత మోషే గారు. మోషే గొప్ప ప్రవక్త. దేవుని ఇల్లులో అంటే ఇజ్రాయేల్లో మిక్కిలి సాత్వికుడు. అటువంటి సాత్వికం ఇంకెవరికి లేదు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యం పొందినవాడైనా 40 సంవత్సరాలు దేవుడు మిద్యానికి అతను పంపినప్పుడు, అతని పరిస్థితుల రీచ్ అతను వెళ్ళినప్పుడు ఒక షెపర్డ్ బాయ్గా ఆయన 40 ఏళ్ళు ఆయన గడిపాడు అక్కడ. దేవుడు when God called him
హోరేబులో పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు. 40 సంవత్సరాలు దేవుని ప్రజలతో కలిసి నడిచాడు. కంప్లీట్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయినవాడు మోషే. అంటాడు మోషే దేవునితో, దేవా నీవు గనక నాకు ముందు నడవకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయను అంటాడు. దాట్ ఈస్ ద కమిట్మెంట్, దట్ ఈస్ ద రియల్ లైఫ్. నిజమైన జీవితం ఏంటో తెలుసా? దేవుడు లేకుండా నేను నడవనని భీష్మించు కూర్చోడు. ఎస్, అది మోషే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలపై దేవుని ఆగ్రహాన్ని తగ్గించుకోమని దేవుణ్ణి కన్విన్స్ చేశాడు. అంతగా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు, మేలు కొరకు ప్రభావవంతమైన మధ్యవర్తిత్వం నడిపాడు దేవునితో. గ్రేట్ ప్రేయర్ వారియర్ 40 days and nights దేవుని సన్నిధిలో గడిపాడు. ఎటువంటి వాడండి, ఎటువంటి గొప్ప ప్రవక్త! ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వాడు ఇటువంటి ప్రవక్త ఎక్కడ లేడు, ఎప్పుడు లేడు. అసలు ప్రవక్తలు అతనితో కంపేర్ చేయటానికి దగ్గరకు కూడా రారు. అంత గొప్ప ప్రవక్త. దేవుని ముఖాముఖిగా చూచినవాడు హోరేబు మీద. ఆయన స్వరాన్ని స్వయంగా విన్నవాడు. ఆయన పరలోకపు నమూనాను ప్రత్యక్ష గుడారంలో ఆయన ఏర్పరచడానికి ముందు దేవుని చేత పరలోకపు దర్శనం పొంది ఆయన యొక్క పరలోకపు నమూనాను అక్షర రూపంలో, భౌతిక రూపంలో మన ఎదుట కనపరిచాడు. అందులో ఆయన అనుసరించిన నీతి, అనుసరించినటువంటి విధానం ఏంటో తెలుసా? ప్రతి పదానికి లోబడ్డాడు దేవుడికి. దేవుడు చెప్పిన కొలతలు, దేవుడు చెప్పిన బరువు, దేవుడు చెప్పిన లోహం, దేవుడు చెప్పిన మెటీరియలే వాడాడు. దేవుడు చెప్పిన సైజెస్లోనే చేశాడు దాన్ని. కాబట్టి ఆయన విధేయత మనం నేర్చుకోవాలి. తర్వాత మోషే తర్వాత అద్భుతమైన వ్యక్తి డేవిడ్. బెస్ట్ రోల్ మోడల్స్. దావీదు ఒక చిన్న పశువుల కాపరి, గొర్రెల కాపరి నుంచి దేవుడు అతన్ని ఇశ్రాయేలును, తన గొర్రెలను, తన ప్రజలను మేపుటకు కాపరిగా అనగా రాజుగా హెచ్చించాడు. కారణం అతని క్యారెక్టర్. ఒక గొర్రె కొరకు ప్రాణం పెట్టే క్యారెక్టర్ దావీదు కనపరిచాడు. తన బాల్యములో ఉండగా ఒక దినాన ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వస్తే ఎన్ని గొర్రెలు పట్టుకెళ్తుంది? ఒక్క గొర్రెనే. సింహం వస్తే ఎన్ని గొర్రెలు పట్టుకెళ్తుంది? ఒక్క గొర్రెనే. మందలో ఒక్క గొర్రె పోతే పోయిందని ఊరుకోలా. ఆ ఒక్క గొర్రె పిల్లను రక్షించడానికి సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చి చంపేశాడు. ఎలుగుబంటిని చీల్చడం అంటే చిన్న విషయం కాదు. సింహాన్ని చీల్చడం అంటే ఒక బాలునికి అది చిన్న విషయం కాదు. ఎటువంటి మనస్సు అంటే గొర్రె కంటే తన ప్రాణమును అల్పముగా ఎంచుకున్నాడు. గొర్రెకు విలువ ఇచ్చాడు. ప్రాణం కంటే గొర్రెను గొప్పదిగా ఎంచుకుని దానికోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడు. దాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ దేవుడు అతనిలో చూసింది. ఇతరుడి ఇశ్రాయేలుని కాపాడటానికి తన ప్రాణం కూడా లెక్క చేయడని అతన్ని సెలెక్ట్ చేశాడు. కనుక ఎటువంటి క్యారెక్టర్ దావీదు కలిగి ఉన్నాడు ఆలోచించండి. దేర్ ఆర్ సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్, సిన్స్ ఇన్ హిస్ లైఫ్. వాటిని మనం దరికి కూడా రానియకూడదు. అతని అబద్ధం 84 మంది యాజకుల మరణానికి కారణమైంది. అతని వ్యభిచారం కుటుంబంలో అనేక హత్యలకు కారణమైంది. అవి మనకు మోడల్ ఎన్నటికీ కాదు. అతడు దేవుని కొరకు తనను తాను అర్పించుకున్నదే మాదిరి. దేవుని ఆలయం కట్టడానికి లైఫ్ టైం ప్రొక్యూర్మెంట్ చేశాడు దావీదు. ఎంతో గొప్ప ధననిధిని సొలొమోనుకు అందచేసి దేవుని మందిరం కట్టడంలో
సహకారం అందించాడు. కనుక నేను ఒక 5 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేశాను. హనోకు దేవునితో నడిచాడు. నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడు. అబ్రహాము దేవుని కొరకు బయలుదేరి వచ్చాడు. మోషే దేవుని కొరకు నమ్మకంగా పనిచేశాడు. దావీదు దేవునికి ఇష్టమైన వానిగా, హృదయానుసారుడిగా బ్రతికాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకాలి. మన ప్రవర్తన, మన మాట సమస్తం కూడా మార్పులోనికి రావాలి. క్రీస్తుని పోలిన వారుగా, దేవుని కుమారుని పోలిన వారుగా మనం మార్పు చెందాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందించి మనలను ఆశీర్వదిస్తాడు. వన్ మస్ట్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని దీవెనలు పొందాలంటే ఒకడు సిద్ధపడాలి. వన్ మస్ట్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్. తనను తాను ఆయుక్తపరుచుకోవాలి. ప్రిపేర్డ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ. సిద్ధపాటు క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యం. ఇది మీరు తెలుసుకోవాలి. కనుక ఈ 5 వ్యక్తుల యొక్క జీవితాల్లోని శ్రేష్ఠ విషయాలు మీకు సవాలుగా మారి మీరు మీ లైఫ్ని ప్రెషియస్గా, ప్రశస్తమైనదిగా మార్చుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు వినిన వాక్య భాగమును ప్రసార సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గార్ల కుమారుడు సందీప్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు రాజారావు గారు, రాజామణి గారు, జ్యోత్సన కుమారి గారు మరియు సందీప్ కుమార్ గారు సహకారం ఇచ్చారు. ప్రభు వీరిని దీవించును గాక. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. పరిశుద్ధుడా వందనాలు. మీ దాసుని కుటుంబము ఇచ్చిన సహకారం కొరకు కృతజ్ఞతలు. వాక్యము వినిన నాయన బిడ్డలందరి జీవితాల్లో వాక్యము నెరవేరుటకు సహాయం చేయము. సందీప్ గారికి మీరు ఇచ్చినటువంటి జన్మదినం కొరకు, మీ నూతన దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించి ఫైనల్ ప్రాజెక్టులో మీ కృపనిచ్చి తదుపరి ఆయన ఉద్యోగంలోనికి ప్రవేశించినట్లు కృప చూపండి. జ్యోత్సనా కుమారి గారి విద్యలో తోడుండండి. రాజారావు గారి ప్రయాణములలో తోడుండండి. రాజామణి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు